మనకి కోవిడ్ అంటే పని ఎక్కువ ఉంటుంది, కష్టం ఉంటుంది అని తెలిసి వచ్చినాం కాబట్టి మనకు తప్పదు చేయాల్సిందంతా. రాత్రి 11 1 గంట అవుతుంది, పొద్దున్నే 4 గంటలకు లేయాల. ఏం చేస్తాం, కష్టం మనకు మామూలే, కష్టపడడానికి ఇక్కడికి వచ్చినాం. చాలా ఎలాగరా అంటే కరెంట్ కూడా ఇంతకు ముందు అయితే లేదనమాట. ఇప్పుడైతే కరెంట్ కూడా వచ్చేసింది. మొత్తం అన్ని సోలార్లు ఇటు సైడ్ మొత్తం అంతా చూసుకుంటే మనకి ఇంకా ఖర్జూర చెట్లు వెదర్ అయితే చూడండి ఎలా ఉండదు. పొద్దున్నే అయిందో లేదో ఇక్కడికి వచ్చేసి చూడండి వర్క్ చేసే అతను అయితే వచ్చేసినాడు ముసలోడు. యాగండ్రి అతను ఇతను బంగ్లాదేశ్ అంట ముసలాయన. ఇవి పైపులంతా ఫిట్ చేయడానికి అయితే వచ్చేసినాడు అనమాట. అస్సలాముఅలైకుం, అందరికి నమస్తే, వెల్కమ్ టు ఖాజా కువైట్ వ్లాగ్స్. మజరాలో అయితే పొద్దున్నే 4:30కి అయితే లేచినాము. 4:30కి మా కఫీల్ కాల్ చేసి ఇంకా లేపేసాడు అనమాట. ఇక్కడ పొద్దున్నే పూట అయితే చూసుకోవచ్చు మీరు వాతావరణం అయితే ఎలా ఉంటుందో. ఏదో వర్క్ ఉండదని చెప్పేసి మా కఫీల్ అయితే లేపడం అయితే జరిగింది. సో ఈరోజు మజరాలో ఇక్కడ మనుషులు ఏమేం పనులు చేస్తారు, సో ఏమేం చెప్పేసి మొత్తం అంతా వ్లాగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఇంకా మిస్ కాకుండా అయితే చూడండి. ఈ మజరాలో ఖర్జూర చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. పొద్దున్నే ఇది కూడా మనకైతే ఇంకా 5 గంటలకు అయితే వెదర్ అయితే ఇలా ఈ ప్రకారంగా అయితే ఉండాలి. ఇవన్నీ బయట వచ్చేసి మజరాలు వేరే వాళ్ళవి, ఇది వచ్చేసి మా కోయిటీ వాళ్ళది. చూడండి గాయస్, పొద్దున్నే చూసుకుంటే మనకైతే ఎంత బాగుంటుందో క్లైమేట్. సో ఇది మొత్తం అంతా చూడండి, అక్కడ బేసార్ కనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తం అంతా ఇది అంతా మా కోయిటీ వాళ్ళది. ఇక్కడైతే మనకైతే ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి వాటర్, ఇందులో కూడా మనం అయితే ఇంకా వాటర్ అంతా మొత్తం అంతా ఇక్కడైతే మనకైతే ఇంకా పైపుల్లో నుంచి ఉంటాయి అనమాట. అంతా ట్యాంకుల్లో నుంచి ఉంటుంది వాటర్. ఇక్కడ మనం చూసుకోవచ్చు పొద్దున్నే పూట అయితే వెదర్ అయితే ఈ ప్రకారంగా అయితే ఉందన్నమాట. సో అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ పనుల్లోకి అయితే వెళ్ళిపోయినారో పొద్దున్నే 4 గంటలకు అయితే లేసి ఇంకా వాళ్ళు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మజరాల్లో పనిచేసే వాళ్ళకైతే మాత్రము చాలా కష్టం. మొత్తనే ఇంకా ఈ మజరాలు వచ్చేసి మన బాబ్జాన్ వచ్చేసి చూడండి దోశలు అయితే వేస్తున్నారు. ఏం బాబ్జాన్ అన్నా? కోయిట్లో తెలుగు దోశలు. కోయిట్లో తెలుగు దోశలు సూపర్ కదా. చట్నీ అయితే చేసినారు, దోశలు. కోయిట్లో కష్టాలు మీరు తినండి తెలుగు దోశలు, తినే ఆంధ్రాన్ని గుర్తు చేసుకోండి. అదేనమాట. పొద్దున్నే దోశలు సోడా వేస్తారు కదా, సోడా ఎక్కువగా వేసినారు అని చెప్పేసి చెప్పారు మళ్ళా. హాయ్ అసీం భాయ్, దోశ కైసా హై? ఠీక్ హై దోశ. నాకు కూడా ఇంకా 2 దోశలు అయితే వేసుకొని పెట్టేసినారు ఆల్రెడీ, తింటున్నాను. ఈ చట్నీ ఈ దోశలు సూపర్ నా బాబ్జాన్ అన్న, సూపర్ గా ఉన్నాయి. మీరు బాగుండాలప్పా, మీరు బాగుండాలా, నేను బాగుండాలా, అందరూ బాగుండాలా. నేను ఒకనే బాగుంటే ఎలా ఉంటది, అంతా బాగుండాలా. సూపర్ గా ఉంది చట్నీ దోశ, एक्सीलेंट टेस्ट है। सिंह भाई तुम्हें भी खा लिया? अच्छा है ना? हाँ, बहुत अच्छा है ना टेस्ट। ये आंध्रा का डोसा है, आंध्रा का स्टाइल में वो डोसा ऐसा ही रहता है. సో దోశలు అయితే సూపర్ గా అయితే వేసినాడు మా బాబుజాన్ అన్న. ఏమరా అన్నది వచ్చేసి కదిరి దోశ చట్నీ బాగున్నాయి, దోశ చాలా బాగున్నాయి దోశలో. బాబుజాన్ అన్న ఇది ఆగిపోతున్నావు, మా పని మాకు తప్పదు కదా. బేచారులో ఆడ బేచారులో పని చేసుకోవాలా అంటే ఇది బేచారు ఏనా, బేచారులో చేసుకోవాలా, క్లీన్ చేసుకోవాలా, టీగా బాబు వేయాలా, చాయ్గా వాళ్ళు వేసేదానికి. బేచారంటే అదే వాళ్ళు ఉంటారు బయట వాళ్ళ లోపల.
మామూలుగా తప్పదు డ్రైవర్లు కాపని నీకు ఈ పని మాకు ఈ పని వచ్చిన దానికి ఏదో కొన్ని రోజులు చేసుకుని అంటే వచ్చిన దానికి ఏదో ఒకటి చేసుకోవాలా, ఆ, మన దేశానికి మనం వెళ్ళిపోవాలా. వెళ్ళిపోవాలి ఎట్లా వస్తామో అట్లా వెళ్ళిపోవాలా. ఖచ్చితంగా. ఏం చేస్తా, రాత్రి పగలు పని ఉంది, నాకు తప్పడం లేదు. కష్టం అనేది చాలా ఉంటుంది. రాత్రి 11 12 1 గంట అవుతుంది, ఆ, పొద్దున్నే 4 గంటలకు లేయాల. ఆ. ఏం చేస్తా, కష్టం అనేది మన ఉంటుంది, చాలా కష్టం ఎక్కువగా మనకు ఉంటుంది. మామూలే. ఆ కష్టపడడానికి ఇక్కడికి వచ్చినాం. తెలుసు మనకి కోవిడ్ అంటే పని ఎక్కువ ఉంటుంది, ఆ, కష్టం ఉంటుంది అని ఆ, తెలిసి వచ్చినాం కాబట్టి మనకు తప్పదు, తప్పదు, చేయాల్సిందంత చేయాల ఖచ్చితంగా తప్పదు. చేయాలి. ఇక్కడ ఎంత కష్టం ఉన్నా తప్పదు నా మనకి. తప్పదు. కొన్ని రోజులు కష్టపడేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం అంతే కదా. అంతే. మనం ఎట్లా వచ్చినామో క్షేమంగా అట్లే క్షేమంగా లాభంగా వెళ్ళిపోవాలా. వెళ్ళిపోవాలి అంతే. కష్టమైనా గానీ కన్నీళ్లు రాని బాగా మన వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలా, క్షేమంగా పని చేసుకోవాలా, వెళ్ళిపోవాలా. వెళ్ళిపోవాలి అది. సో ఏమంటారు గాయస్, సో కష్టం అనేది మా బేచారు ఇది. దీంట్లో ఉంటారు కోయిటోళ్ళు. కష్టం అనేది చాయ్ చాలా గవా ఉంటుంది. హలీం తాకుంటా ఏం అగ్గి వేసుకొని అగ్గు వేసుకొని కూర్చునేస్తారు. వాళ్ళేం బాగా వెచ్చగా కూర్చుంటారు, మనం చలిలో ఇట్లా తిరుగుతూ ఈ పని ఎట్లా చేయాలా. అయిపోయినాయి నాకు, అసలు ఐస్ గడ్డలు ఐస్ గడ్డేస్తా అయిపోయినాయి ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది అనమాట. చాలా కష్టం మన కోవిడ్ బాబు జీవితం అంతే భయ్, ఏం చేస్తాం రా, కొద్ది రోజులు కష్టపడదాము. అంతే కష్టపడాల కొద్ది రోజులు. అదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందర పక్కన మొత్తం మీకు చూపిస్తాను మొత్తం అంతా. సో ఇక్కడ అయితే కార్లు అయితే పార్క్ చేసిన ఉన్న కార్ వచ్చేసి అక్కడ పెట్టేసిన నేను కూడా. రోడ్లు ఎలా ఉంటుందో చూపిస్తారండి. అని ఓకేనా? నువ్వు చేసి రానా, వస్తా నేను. అది అట్లా చూపించుకొని వస్తా మన వాళ్ళకి. చూడండి ఈ మొత్తం అంతా మజరా అనమాట. ఇక్కడంతా ఎలాగరంటే నీళ్లు అంతా ఇక్కడైతే కొనల్లా, చిన్న మస్జిద్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. డైలీ ఇక్కడే నేను కూడా నమాజ్ చదువుకునేది. మస్జిద్ లో నుంచి మనము ఇట్లా అయితే బయటికి వెళ్ళిపోవచ్చు, అలాగే లోపలికి వెళ్ళొచ్చు. మార్నింగ్ పూట మీకు ఎలా ఉంటుందో చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. అలాగ బయటకు వచ్చినాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి బేచార్లో. ఇక్కడంతా వఫ్రాలో. నాకైతే కోల్డ్ ఎక్కువగా అయిపోయింది అనమాట. చూడండి ఇంతకు ముందు చూపించాను మీకు, ఇంతకు ముందు మనకైతే కరెంట్ లేదు, వఫ్రాలో ఇప్పుడు కరెంట్ ఉందన్నమాట. ఆ లైట్లు చూడండి అలాగే ఆన్ చేసి పెట్టేసినారు. చాలా ఉంటాయన్నమాట ఇది ఇక్కడ. సరే చూడండి, మనం ఇంకా వెళ్ళాలన్నా కూడా ఇంటికి, కోవిడ్ సిటీకి వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి వెళ్ళాలా మనం. చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మధురాలో. అందులోనే కూరగాయలు పండిస్తా ఉండేది, మళ్ళీ వచ్చేసి దాచా ఇంకా ఏం రా అంటే దాంట్లో అన్ని మనకి ఫ్రెష్ గా అయితే దొరుకుతూ ఉంటాయి మధురాల్లో. సో నేను మీకు ఎప్పుడే చూపించాను కదా వీడియోలో బాబ్జాన్ అని. బాబ్జాన్ అనే పాపము ఎక్కువగా అయితే వర్క్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ చాయ్గా పనికి వేసుకుని వచ్చినాడు. సో చాలా కష్టం ఉంటుంది. కదిరి ఆ బాబ్జాన్ అనేది కదిరి. ఈ చలికి పొద్దున్నే 4:45కి లేచినా నేనైతే. బీభత్సంగా చలి ఉంది కాదు నిజంగా. అసలు ఇప్పటికి కూడా మనకైతే ఇంకా చాలా ఎక్కువగా అయితే చలి ఉందన్నమాట. ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ దేశం కాని దేశంలో వచ్చి ఎంత కష్టపడతా ఉంటారో ఆ దేవునికే తెలుసు అనమాట. ఇక్కడ కువైట్ లో ఇంకా వర్క్ అయితే చేసుకోవచ్చు, కానీ ఈ వఫ్రాలో వర్క్ అయితే ఇంకా అస్సలు అయితే చేయలేము. సో ఎంత చలి ఉండదంటే అంత చలి అయితే ఉంది. ఒక పక్కన ఎండ వస్తా ఉన్నా కూడా ఇక్కడైతే విపరీతంగా అయితే చలి ఉంది. మనకైతే ఇంకా 2 days ఇంకా గవర్నమెంట్ కూడా, ఇక్కడ కువైట్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది అనమాట, అనౌన్స్ అయితే చేసింది 2 రోజులు ఎక్కువగా అయితే చలి ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మన బాబ్జాన్ అన్న ఏం చేస్తున్నాడో చూసాము. అలాగే ఇప్పుడు మన మొహమ్మద్ అన్న కూడా వచ్చినాడేమో, చూపిస్తాను మీకు. చూడండి ఏం చేస్తున్నారు మొహమ్మద్ అన్న, బాబ్జాన్ అన్న. ఏం నా బాబ్జాన్ అన్న అయిపోయిందా? అయిపోయింది. సో ఎవరో పనిచేసేదానికి కూడా వచ్చినారు ఇక్కడ. క్యా కామ్ కర్నే తో ఆయే थे? ఇక్కడ ఒక బాత్రూమ్ కడతాన్నారంట. ఇక్కడంతా ఇన్ఛార్జ్ మా మొహమ్మద్ అన్న. మొహమ్మద్ అన్న ఇన్ఛార్జ్ అనమాట ఇక్కడంతా. అబ్బాయి పైప్ అంగిపోలా కానీ ఆయన పైపులు తగిలిచ్చేదానికి వచ్చినాడు. ఇక్కడైతే హమాం కడతాను.
టాయిలెట్. సో బేషార్లో ఉండే వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది టాయిలెట్. అలా ఉదయం స్లోనెక్ ఈ మొహమ్మద్ అన్న ఇక్కడంతా ఇన్ఛార్జ్, ఇదంతా చేపించేది పనులంతా మధురాలో ఇన్ఛార్జ్. ఏం నా మొహమ్మద్ అన్న? చాలా పెద్దది ఇది మధుర. ఇక్కడ చూడండి ఏందో హీటర్ తెచ్చి పెట్టినాడు, ఈ పైపులు అన్ని ఫిట్ చేసేదానికి ముసలు ఆయన. మా మొహమ్మద్ అన్న వచ్చేసి ఇక్కడ చేపిస్తుంటాడు, అన్ని పనులు అయితే చేపిస్తా ఉంటాడు అన్నమాట అన్న మొహమ్మద్ అన్న. 60-70 ఉంటాయి కదా? 60 ఉంటాయా? 60 సంవత్సరాలు ఉంటాయంట. रूम में जाता है प्लास्टिक गिलास लगा के उसमें मार डाल मान ఉసి చాక్ కతే పాప లేలేగా ఇక పాపము పొద్దున్నే టీ అయితే ఇస్తాడు అన్నాడు మొహమ్మద్ అన్న. మోసి చాలా మంచిది. చూడండి వెనకాలంతా పైపులు ఇదంతా మొత్తం అంతా ఇక్కడ అయితే ఏం వర్క్ పెండింగ్ ఉన్నా కూడా త్వరగా అయితే చేపిస్తా ఉంటాడు అనమాట మొహమ్మద్ అన్న ఇక్కడ. సో మధుర మొత్తం అంతా వర్క్ ఇన్ఛార్జ్ మొత్తం లాగా అయితే చూసుకుంటా ఉంటాడు. ఈ మధ్యలో మనకి అన్ని ఫ్రెష్ గా అయితే ఇంకా మనకైతే ఇక్కడైతే కూరగాయలు కూడా అన్ని చూడండి, టమోటాలు అయితే ఇంకా ఫ్రెష్ గా అయితే పెరుకొని అయితే వచ్చినారు. సో అన్ని ఇక్కడ మొత్తం అంతా మనకైతే నేచురల్ ఫుడ్ కూడా మనకైతే ఇంకా ఇక్కడ దొరుకుతూ ఉంటది, పండిస్తారనమాట అక్కడ అన్ని అటు సైడ్ మొత్తం అంతా. చూడండి ఇంకా ఈ మజరా మొత్తం అంతా ఈ వైఫైవే ఇంకా మొత్తం అంతా తగులుతుంది అనమాట అన్ని ఫోన్లకి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లో చూడండి పెరుగు డబ్బాలు, మజ్జిగ డబ్బాలు అన్ని ఉంటాయన్నమాట, రెడీగా అయితే పెట్టేసి ఉంటారు. అంటే ఇంకా థర్స్డే ఫ్రైడే వస్తే ఎక్కువగా వచ్చేసి ఇంకా చాలా మంది అయితే వస్తూ ఉంటారు కదా ఇక్కడ. సో అందుకోసం వాళ్ళందరికీ అవైతే ఎలాగైతే తలేజాలు అయితే పెట్టింటారు. అరబీలో వచ్చేసి ఫ్రిడ్జ్ కి తలాజా అంటారు. ఫామ్ హౌస్ అయితే చూడండి ఎలా ఉండదు మనకి. ఇంకా ఏమంటారు ఇప్పుడు వచ్చేసి మనకి చలికాలం కాబట్టి ఇంకా బయట వచ్చేసి ఇంకా బేస్ చారు అవన్నీ వేసుకొని అయితే ఇంకా ఇలాగైతే పెట్టింటారు. ఇంకా మనకి ఎండాకాలం వచ్చేస్తే మళ్ళీ ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోతారు అనమాట కొయ్యలు అందరూ కూడా. అందరూ లోపల వెళ్ళేసి ఇంకా ఏసీలు అయితే ఉంటాయి లోపల ప్రతి ఒక్క చోట కూడా. ఇవి అన్ని చోట్ల కూడా అయితే ఏసీలు అయితే ఉంటాయి. అది వచ్చేసి టాయిలెట్ చూడండి మొత్తం టోటలీ మా కోయిటి వాళ్ళ మజరా అయితే ఇలా అయితే ఉంటది. ఒక పక్క చెట్లు ఉంటాయి, ఒక పక్క మనకైతే ఇంకా ఫార్మింగ్స్ అయితే చేస్తూ ఉంటారు అటు సైడ్ మొత్తం అంతా. ఇది చూడండి ఇంకా ఈ చైర్లు. సో ఇంకోటి ఏమరా అంటే మనకి ఇక్కడ మా ఆంధ్ర వాళ్ళంటే మేము ముగ్గురు ఉన్నాము. ఇప్పుడు నేను, మొహమ్మద్ అన్న, మన బాబ్జాను ముగ్గురు అయితే ఉన్నాము మా ఆంధ్ర వాళ్ళము. ఇంకా వచ్చేసి అలాగే ఇక్కడ ఇద్దరు అయితే ఇంకా వాళ్ళైతే కాశ్మీరీ వాళ్ళు అయితే ఉన్నారు. సో యాసీను, మునీర్ భాయ్ అయితే ఉన్నారనమాట వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా వస్తారు. ఇంకా యాసీన్ భాయ్ వచ్చేసి ఇక్కడైతే వంట అయితే చేస్తాడనమాట. ఇంకా రాత్రి మొత్తం లైవ్ లో అయితే చూసే ఉంటారు మీరు. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇంకా ఫుడ్ ఏం చేస్తారని చెప్పేసి కూడా మీకు అయితే ఇంకా యాసీన్ భాయ్ని కూడా చూపిస్తారు. సో ఇంకా మునీర్ భాయ్ అంటే ఇంకా ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ, ఈ చెట్లకి అన్నిటికీ నీళ్ళు పెట్టడము, అవి కూరగాయలు పెరుకొని వచ్చి ఇక్కడైతే లోపలైతే ఇవ్వడము. సో బయట అయితే మళ్ళీ అమ్మారనమాట వీళ్ళు. సో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే మొత్తం అంతా వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా టమోటాలు కానీ, ఇంకా క్యారెట్ కానీ, ఇంకా బంగాళదుంపలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ న్యాచురల్ గా అయితే పండిస్తారనమాట. సో ఫుడ్ ఫార్మింగ్ కూడా చాలా బాగుంటది. సో అందుకోసం నేను ఇక్కడ మా కోయిటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అంటే థర్స్డే ఫ్రైడే రావడము, లేదంటే ఇంకా చలికాలంలో వచ్చేసి ఒక 1 వీక్స్ ఉంటారు, ఒక్కోసారి వచ్చేసి ఒక మంత్ అయితే ఉంటారు. సో అందుకోసము ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. నాకు ఏమో గానీ ఇంటికాడ నుంచి బయలుదేరక ముందే నాకు వచ్చేసి జలుబు అయితే ఎత్తుకునేసింది అనమాట, ఫుల్ కోల్డ్. సో ఇక్కడ వచ్చేంత వరకు అది ఇంకా ఎక్కువ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మన యాసిన్ భాయ్ ఇంకా వాళ్ళందరూ వస్తే ఇంకా లోపల వెళ్ళిన తర్వాత మీకు నేను మొత్తం అంతా ఇంకా మళ్ళీ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే వ్యూ అయితే చూసుకోండి గాయస్, ఎంత బాగున్నది కదా.
ఇవి చైర్స్ మనకి ఇంకా ఇక్కడంతా మొత్తం చాలా పెద్దదన్నమాట మా కువైటీ వాళ్ళ మజరా ఇది. సో ఇంకా యాసిన్ భాయ్ వాళ్ళు వస్తే ఇంకా చూద్దాం. ఈరోజు మనకైతే మధ్యాహ్నం ఫుడ్ ఏం పెడతారో లేదంటే ఏమో. నైట్ మొత్తం ఇంకా చికెన్ అయితే పెట్టినారు. ఇప్పుడు మధ్యాహ్నము పొద్దున్నే అయితే మన బాబ్జాను దోశలు అయితే వేసినాడు. సో ఇంకా ఆఫ్టర్నూన్ మన ఫుడ్ ఏముంటుందో ఇంకా ఈరోజు ఏం చేస్తున్నాడో చూద్దాం వెళ్ళేసి. సలాం వాలేకుం యాసిన్ భాయ్. బిజీలో ఉన్నాడు ఫోన్లో. క్యా బనారే ఫోన్లో మాట్లాడుతున్నాడంట. చికెన్ ఆనియన్ కట్ చేస్తున్నాడు, టమాటాలు. పొద్దున్నే ఇవి పెరుక్కొని వచ్చినారు ఫ్రెష్గా తోటలో నుంచి, ఉఫ్రా ఫామ్లో నుంచి. వంకాయలు కూడా. ఈ ఆనియన్ వచ్చేసి ఇక్కడైతే పండించలేదు కానీ ఇంకా అయితే బయట నుంచి తీసుకొని వచ్చుకున్నారు. రోజు చికెన్ చేస్తున్నాడు. మధ్యాహ్నం వచ్చేసి ఇంకా చికెనే ఇంకా అందరికి. ఇంకా రాత్రి కూడా అదే. మధ్యాహ్నం కూడా అదే అనమాట. చూడండి బాబ్జాను బయట ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరబెడుతున్నాడు. అవును నిర్భయ్ కామ్ హో గయా और बाकी है. ఇంకా నీళ్లు పట్టేది ఉందంట. అంటే ఇప్పుడు చలి కదా పొద్దున్నే, అందుకోసం వచ్చేసి ఇప్పుడు కొద్దిగా లేటుగా అయితే పెట్టేదానికి అయితే వెళ్తున్నాడు. ఏ నా బాబుజానా ఏ ఇదంతా పొద్దున్నే ఇది పెట్టేసినావు? ఉతికి ఆరేసినాడు పొద్దున్నే. సో అతనైతే ఇంకా నీళ్లు పట్టేదానికి పోతున్నాడు ఇంకా మునీర్ భయ్య. సో ఇలా ఉంటుంది అన్నమాట గల్ఫ్ దేశంలో జిందగీ. జిందగీ బట్టలు ఆరబెట్టుకోవాలా, ఇంకా వంటలు చేసుకోవాలా, మనమే ఉతుక్కోవాలా, మనమే కడుక్కోవాలా, మన బోకులు మనమే కడుక్కోవాలా. అన్ని చేసి పెడతాండ్రి, ఏం కనపడకపోయా. మీరు అన్ని చేసుకునే అంతా తెలుస్తుంది ఇప్పుడు లైఫ్ అనేది ఎట్లుంటది. ఏదైనా గానీ గల్ఫ్ దేశానికి వస్తేనా ఖచ్చితంగా అందరికి ఒక పాఠం అనేది నేర్చుకుంటారన్నా. అది డబ్బుల విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ. మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెలియదు విలువ, దూరం అయిన తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనకి జీవితం మొత్తం అంతా తెలిసిపోతుంది అనమాట గల్ఫ్ దేశానికి. ఎవరైనా కానీ, మేమని కాదు, బాబ్జాన్ అనే కాదు, ఎవరైనా మీలో ఒకరు ఎవరైనా కువైట్ దేశానికి కానీ బయట దేశానికి వస్తే మీరు ఖచ్చితంగా మీకు గుణపాఠం అనేది నేర్చుకుంటారు. సో ఫ్యామిలీ విలువ నేర్చుకుంటారు. సో డబ్బులు విలువ నేర్చుకోగలుగుతారు అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం మజరా. సో ఈరోజు బ్లాగ్ అయితే చూసే ఉంటారు మీరు మొత్తం అంతా. సో మా కువైటీ వాళ్ళ మజరా ఎలా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మీరు కామెంట్ తప్పనిసరిగా అయితే పెట్టండి. సో అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.